సో జర్మనీ ట్రంప్ వచ్చిన తర్వాత జర్మనీలో చదువుకోవాలని అండ్ దాంతోపాటు అక్కడ వీసా సంబంధించిన ఇష్యూస్ అండ్ దాంతోపాటు ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అండ్ అక్కడే సెటిల్ అవ్వాలన్న ఆలోచన చాలా మందికి పెరిగింది. సో అందులో నిజాలు ఏంటి అండ్ జర్మనీకి వెళ్ళాలంటే ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సెటిల్ అవ్వాలంటే ఈజీయేనా లేదంటే మళ్ళీ ట్రంప్ లాగానే వెనక్కి వెళ్ళిపోమంటే మళ్ళీ తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. విదేశ్ కన్సల్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారు మనతో, సాయినాథ్ గారు మాట్లాడదాం. నమస్కారం అండి. సో ట్రంప్ వచ్చిన తర్వాత అందరి దృష్టి జర్మనీ వైపే. సో అట్లా అక్కడ ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి వాటి గురించి మాట్లాడారు. షూర్ అండి. సో జర్మనీ అనగానే బేసిక్గా ఏంటంటే లైక్ ఇది ఇప్పుడు కాదండి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందే జర్మనీలో. ఫస్ట్ గేర్స్ తయారు చేయడం దగ్గర నుంచి ఒక ఆటోమేషన్ దగ్గర నుంచి యూ సీ యాక్చువల్లీ లైక్ వాట్ ఎవర్ ఇప్పుడు ఈ రోజున ఆటోమొబైల్ కంపెనీస్ కానివ్వండి ఒక సిమెంట్ ఫ్యాక్టరీస్ టెక్నాలజీస్ కానివ్వండి, ప్రపంచానికి చాలా కష్టమైన వర్క్ని ఈజీగా చేయడము ఆర్ మెషినరీ కనుక్కోవడము ఆర్ అగ్రికల్చర్ మెషినరీ కనుక్కోవడము ఇలాంటివన్నీ చాలా ఇన్నోవేషన్స్ ఆర్ ఆల్వేస్ ఫ్రమ్ జర్మనీ. ముఖ్యంగా ఏంటంటే లైక్ జర్మనీ వాళ్ళు ఐ వుడ్ సే ద సైజ్ ఆఫ్ జర్మనీ మన తెలంగాణ కంటే కాస్త పెద్దది. తర్వాత పాపులేషన్ వచ్చేసి మన తెలంగాణ ఆంధ్ర కలిపిన కంటే తక్కువ పాపులేషన్, కేవలం 6 కోట్ల మంది పాపులేషన్ ఆ దేశంలో. కానీ వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీ ఎంత అంటే మన ఇండియన్స్ అందరం కలిపి మనం 400 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తే కేవలం ఒక జర్మనీ అనే కంట్రీ $1.6 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఇండియా కంటే 4 times హైయెస్ట్ వాళ్ళ ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీ. బీయింగ్ ద వరల్డ్స్ హైయెస్ట్ పాపులేషన్ మనమేమో అంత చేయలేకపోతున్నాం. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఇక్కడ వాళ్ళ దగ్గర ఏంటంటే విత్ లెస్ మ్యాన్ పవర్ మోర్ ఎఫిషియన్సీ, ఎవ్రీథింగ్ ఆటోమేషన్ చేయడం కానివ్వండి, లేకపోతే అక్కడ వర్క్ని లైఫ్ని ఈజీ చేసుకోవడం కానివ్వండి, హ్యూమన్కి ఒక వాల్యూ, ఇవన్నీ కూడా చాలా బెటర్గా ఉన్నాయి. కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ట్రంప్ జర్మనీ ఈస్ కమ్ ఇన్ టు పిక్చర్. బికాస్ జర్మనీకి ఇండియన్స్ వెళ్ళడం అనాదిగా వస్తుంది, దాదాపు చాలా ఇయర్స్ నుంచి వెళ్తూ ఉన్నారు. అయితే చాలా మందికి ఇన్నాళ్ళు ఉన్న అపోహ ఏంటంటే బేసిక్గా జర్మనీకి వెళ్ళాలంటే నాకు ముందుగా జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అనేది ఒక చాలా మిత్ అనమాట. అది ఇప్పుడు కూడా చాలా మంది ఇంకా అది నమ్ముతున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే జర్మనీలో పూర్తిగా చదువు అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో వాళ్ళకి విత్ ఇన్ ది యూనివర్సిటీ క్యాంపస్ ఎక్కడ కూడా లాంగ్వేజ్ అవసరం లేదు. రెండో థింగ్, జర్మనీలో మీరు పబ్లిక్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీ దేనికి వెళ్ళినా కూడా ఫస్ట్ 6 months చక్కగా వాళ్ళు ఫ్రీగా లాంగ్వేజ్ నేర్పుతారు. ఆ 6 months లాంగ్వేజ్ నేర్చుకుంటూ బయటకు ఎలాగో స్టూడెంట్స్కి 24 hours per week పార్ట్ టైం జాబ్ అలా చేస్తారు. కాబట్టి ఆ టైంలో వీళ్ళు ఫుడ్ డెలివరీ జాబ్స్ కానీ అక్కడ నుంచి బేసిక్గా ఏదైనా జాబ్ ఒకటి చేసుకుంటే అక్కడ వీళ్ళు మాట్లాడుతూ ప్రాక్టీస్ చేసిపోతుంది. సో వీళ్ళు 2 years మాస్టర్స్ అయ్యేటప్పటికి చక్కగా ఆ 2 yearsలో జర్మన్ భాష అనేది అనర్గళంగా మాట్లాడడానికి వచ్చే అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా అది ఒక మంచి కంట్రీ. కాకపోతే చాలామందికి ఇన్నాళ్ళు ఏంటంటే జర్మనీ కంట్రీ చేయనటువంటి కన్సల్టెంట్స్ చాలామంది జర్మనీకి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ రావాలి అని చెప్పి దాన్ని ఒక దూరంగా బూచిగా చూపించారు. బట్ రియాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ అండ్ ఐ వుడ్ బెట్ ఆన్ దిస్. ఏంటంటే ఇప్పటికు జర్మనీకి వెళ్ళి నాకు ఇక్కడ జాబ్ దొరకలేదు ఇండియాకి వచ్చేసిన వాళ్ళు చాలా తక్కువ. అంటే స్టూడెంట్ వీసాగా వెళ్ళినప్పుడు మెయిన్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇక్కడ స్టూడెంట్స్కి చక్కగా 2 years మాస్టర్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆర్ 3 years బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 1.5 years స్టే బ్యాక్ ఆప్షన్ ఉంటుంది, 18 months. ఈ 18 monthsలో వాళ్ళు చక్కగా మెక్డొనాల్డ్స్ నుంచి మర్సిడీస్ వరకు ఏ జాబ్ పట్టుకున్నా కూడా వీసా ఎక్స్టెండ్ అయిపోతుంది. కొంతమందికి సరే ఆ టైంలో కూడా జాబ్ రాలేదు, అయినా ఇంకొక 1 year ఎక్స్ట్రా వీసా ఇస్తారు, విచ్ ఇస్ కాల్డ్ ఆపర్చునిటీ కార్డ్. అంటే అప్రాక్సిమేట్లీ 2.5 years ఆ దేశంలో ఉండి ఉద్యోగం వెతుక్కోవడానికి మంచి అవకాశం ఉంది. ఆ 2.5 ఏళ్లలో కూడా జాబ్ పట్టుకోకపోతే వాళ్ళకి ఐఎమ్ ష్యూర్ ఇండియా వచ్చిన జాబ్ రాదు. సో దట్ ఈస్ హౌ ద హోల్ సినారియో గోస్. సో ఇక్కడ ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ద ఫార్ములా అగైన్. కాకపోతే ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీస్ కూడా మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే దట్ ఈస్ ద రీజన్ వై జర్మనీలో యూనివర్సిటీస్ అన్నీ కూడా ర్యాంకింగ్ చాలా బాగుంటుంది. పబ్లిక్ కానీ ప్రైవేట్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే టీచింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే మెయిన్గా బుకిష్ నాలెడ్జ్ కాకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టంలో పూర్తిగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. అంటే వాళ్ళు చదివే ప్రతి ఒక్కటి వాళ్ళు మళ్ళీ ల్యాబ్స్లో అది వర్క్ చేస్తారు. ఇఫ్ దే ఆర్ ఇన్ టు ఐటీ దే డూ ద ఐటీ ప్రాక్టీసెస్. ఇక్కడ మనకు అన్ఫార్చునేట్లీ బీటెక్ అయిపోతుంది, ఎంటెక్ అయిపోతుంది, కానీ ఓ వెబ్సైట్ చేయడం రాదు, వెబ్సైట్ని చేంజెస్ చేయడం రాదు. అంటే వీళ్ళు తక్కువగా చెప్పడం కాదు, బట్ ప్రాక్టికల్గా ఈరోజు ఐటీ కంపెనీకి ఏం కావాలి, నీకు ఆ స్కిల్ సెట్ ఉండాలి. వేర్ యాక్చువల్లీ లైక్ నీకు ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని చేయగలిగే వాడికే కదా ఉద్యోగం ఇచ్చేది. సో వీళ్ళు ఏంటంటే ఆ ట్రీట్మెంట్ కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా వాళ్ళు చేస్తారు. మరి ఇండియన్ స్టూడెంట్స్కి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి అక్కడ? సో వీ హ్యావ్ మల్టిపుల్ కోర్సెస్ అండి, లైక్ ఫ్రమ్ లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, బయాలజీ, తర్వాత బయోటెక్నాలజీ, దెన్ ఐటీలో డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఆల్ ద ఐటీ ప్రోగ్రామ్స్, దెన్ మేనేజ్మెంట్,
దెన్ ఇంజనీరింగ్ ఎస్పెషల్లీ. చాలా మందికి ఇంకో అపోహ ఏంటంటే జర్మనీ అంటే మెకానికల్కే గొప్ప, మిగతా కంట్రీస్కి కాదు అనే ఒక గట్టి ఫీలింగ్లో ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే బేసిక్గా మెకానికల్ వాళ్ళది వరల్డ్ వైడ్ ఎక్కువగా ఫేమస్ అయింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈరోజు ఐటీ ఇండస్ట్రీ చూసుకుంటే చాలా మటుకు ఐటీ కంపెనీస్కి మళ్ళీ ఎండ్ యూజర్ వీళ్ళే. అంటే ఐటీ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ అన్ని ఇండస్ట్రీస్ కోసమే కదా. సో బీయింగ్ సచ్ ఏ స్మాల్ కంట్రీ, ఇంతకుముందు చెప్పినట్లు ఇట్ ఈస్ యాక్చువల్లీ హైలీ డెన్సిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్న కంట్రీ కాబట్టి వీళ్ళకి ఎక్కువ అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. దాని ద్వారా ఐటీకి కానివ్వండి, ఆర్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్ మేనేజ్మెంట్, వాట్ ఆర్ ద ఫీల్డ్ యు ఆర్ ఇన్ టు, యూ షుడ్ బీ హ్యావింగ్ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. దెన్ యువర్ ఫీల్డ్ ఈస్ ఇన్ డిమాండ్ ఇన్ జర్మనీ. దానికి రీజన్ ఏంటంటే జర్మనీ ఈజ్ సఫరింగ్ విత్ నెగిటివ్ పాపులేషన్. ఈరోజు అన్ని దేశాలు కూడా మాకు ఇండియన్స్ వద్దు అని చెప్పకనే చెప్తున్నారు. కానీ జర్మనీ ఈరోజు కూడా యాక్చువల్లీ లాస్ట్ మంత్ జర్మనీ మన మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ వాళ్ళు వచ్చి మన జయశంకర్ గారితో బెంగళూరులో ఒక మీటింగ్ చేసుకుని ఒక MOU చేసుకున్నారు ఇండియాతోటి. ఏంటంటే మీ పిల్లలకి మేము గ్రాటిస్ వీసా ఇస్తాం. గ్రాటిస్ వీసా అంటే ఫ్రీ వీసా అనమాట. అది మీ వాళ్ళు వచ్చి మా దేశంలో ఎడ్యుకేషన్ ఎలా ఉందో చూసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాళ్ళు చదువు కోసం రావచ్చు అనే దానికి గ్రాటిస్ వీసా అంటారు. అంటే వీసా ఫీజు కూడా లేకుండా ఇండియన్ స్టూడెంట్స్కి వైల్ డూయింగ్ దర్ బ్యాచిలర్స్ ఆర్ 12th దే కెన్ గో టు జర్మనీ అండ్ దే కెన్ ఎక్స్ప్లోర్ జర్మనీ. సో దట్ చూసి వచ్చిన వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. దానికోసం వాళ్ళు అంత ఛాలెంజ్ చేసి వాళ్ళు ఇంత ఇన్వైటింగ్గా ఉన్నారు. దానికి అసలు రీజన్ ఏంటంటే అబౌట్ నెక్స్ట్ 2-3 yearsలో 1 million people ఆర్ గోయింగ్ టు రిటైర్ ఇన్ జర్మనీ. వేరాస్ లోకల్గా వచ్చేప్పటికి ఓన్లీ 100,000 వరకు రీప్లేస్ చేయడానికి ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళకి గ్యాప్ ఎక్కువగా ఉంది. అంటే బేసికలీ ఏంటంటే ఒక 30-40 years బ్యాక్ మనకి ఇప్పుడు ఇండియాలో కొత్తగా ఫేమస్ ఉందండి DINK, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని. అది వాళ్ళు 40 years బ్యాకే చేశారు. దానివల్ల ఏమైపోయిందంటే వీళ్ళకి ఎక్కువ యూత్ పాపులేషన్ లేదు. అండ్ వాళ్ళు కూడా చాలా మటుకు ఏంటంటే లైక్ వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. వాళ్ళ మోటో ఆఫ్ యూరోపియన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అందుకే మనం ఎక్కడ వెళ్ళి చూసినప్పుడు కూడా యూరోపియన్స్ గోవా ఇట్లాంటి చోట చూస్తే కూడా వాళ్ళు అసలు ఎక్కడ ఏ స్ట్రింగ్స్ లేకుండా ప్రశాంతంగా హాలిడేకి వచ్చిన 2 months 3 months హాలిడేకి వచ్చేస్తారు. సో మన తెలుగు వాళ్ళకి కానీ మన ఇండియన్స్ కానీ అవకాశం ఉండదు. ఎందుకంటే వీఆర్ కనెక్టెడ్ ఆల్వేస్ విత్ ఫ్యామిలీ, కిడ్స్ ఇవన్నీ ఉండేటప్పటికి అరే సాయంత్రం బయటకు వెళ్ళాలన్నా కూడా అరే కుదరదు, మా ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, అరే ఏదో కమిట్మెంట్ ఉంది, ఇలాంటివి ఉంటాయి. సో బేసిక్గా ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకి ఆ స్ట్రింగ్స్ లేకుండా ఉండడం వల్ల అక్కడ కిడ్స్ లేరు. సో అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు ఇది 1 కోటి మంది 10 లక్షల మంది వాళ్ళు రిటైర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ హ్యాస్ ఎ బర్డన్ ఆఫ్ రీఫిల్లింగ్ దీస్ జాబ్స్ విత్ యూత్ బికాస్ ఆ లోకల్గా వాళ్ళు ఉన్న వాళ్ళు సరిపోవట్లేదు. రెండో థింగ్ ఏంటంటే ఈ 10 లక్షల మందికి గవర్నమెంట్ హ్యాస్ టు పే పెన్షన్స్. యూరోప్లో ఏంటంటే బేసిక్గా ప్రతి మనిషికి పెన్షన్ వస్తుంది. మనకు గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఇక్కడ ఎలా అయితే పెన్షన్ వస్తుందో అంతకన్నా ఎక్కువ పెన్షన్ అక్కడ ప్రతి మనిషికి వస్తుంది. దానివల్ల ఏంటంటే ఆ పెన్షన్ సిస్టమ్ మెయింటైన్ చేయడం కోసం అయినా సరే ఇప్పుడు కొత్తగా ట్యాక్స్ కట్టేవాడు కావాలి కదా, వాళ్ళే మనం. మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉండబోతుంది అండ్ ట్యూషన్ ఎలా ఉంటాయి? బేసిక్గా ఏంటంటే మన పర్సంటేజ్ బాగున్నట్లయితే అంటే విచ్ ఇస్ సర్టన్లీ మోర్ దెన్ 75-80% ఉంటే కనుక చక్కగా జర్మనీ పబ్లిక్ యూనివర్సిటీస్లో కేవలం ఒక €500 per సెమిస్టర్లో చదివేసుకోవచ్చు. అంటే ఈరోజు మన ఇండియాలో ఉన్న ఏ ప్రైవేట్ కాలేజ్లో కూడా 4 లక్షలు 3 లక్షల రూపాయలు సంవత్సరానికి ఫీజు తీసుకుంటున్నారు. అక్కడ కేవలం ₹1,00,000 సంవత్సరం ఫీజు అయిపోతుంది. ఇది బ్యాచిలర్స్కి అయితే 3 ఏళ్ళు, మాస్టర్స్కి అయితే 2 ఏళ్ళు. అలా కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా చాలా తక్కువ కాస్ట్లో హార్డ్లీ ఒక 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల లోపు మొత్తం 2 years మాస్టర్స్ అయిపోతుంది. అంటే అది మనం ఈ రోజున ఈ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఎక్కడితో కంపేర్ చేసినా కూడా వీళ్ళకి సగం కాస్ట్లో వీళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఫీజు అయిపోతుంది. సో ఒకటి ఎక్స్పెన్సెస్ తక్కువ, 2 ఇంతకుముందు నేను చెప్పినట్లు పార్ట్ టైం జాబ్ అండి. ఆల్మోస్ట్ 24 hours per week వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకున్నప్పుడు చక్కగా గంటకు లేదన్నా €13.5 బేసిక్ వేజ్. €13.5 ఇంటూ 24 hours ఇంటూ 4.5 weeks మంత్ చేసుకుంటే నెలకి €1,300 వస్తుంది పార్ట్ టైం జాబ్లో. అంటే శని ఆదివారం గట్టిగా చేస్తే ₹1,30,000 వస్తాయి. దాంట్లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఒక €600 అయిపోతుంది. సో చక్కగా ఇంకో €700 సేవ్ చేసుకుంటూ చేయొచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే వెన్ యూర్ ఇన్ రోమ్ బి ఎ రోమన్ అనే ఒక సామెత ఉంది. దాని ప్రకారంగా జర్మనీకి వెళ్ళినప్పుడు ఆ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా ఒక విధిగా ఒక రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ కంపల్సరీ బికాస్ ఫుడ్ డెలివరీ జాబ్స్ ఇలాంటి వాటికి లాంగ్వేజ్ రాకపోయినా జాబ్స్ ఇస్తారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ లోకల్ లాంగ్వేజ్ వస్తే ఇంకా బెటర్ జాబ్స్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్లో కూడా వాళ్ళు జాబ్స్ వెతుక్కోవడానికి ఇంకా ఈజీ అవుతుంది. అండ్ దానికి ఇంతకుముందు నేను చెప్పినట్లు యూనివర్సిటీస్ ఆల్సో విల్ హెల్ప్ దెమ్ టీచ్ జర్మన్ లాంగ్వేజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
అండ్ ఇప్పుడు ఒకవేళ ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు ఇంకా మీకు టైం ఉంది అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ సెప్టెంబర్ ప్లాన్ చేస్తున్నారు, యూ హ్యావ్ అట్లీస్ట్ లైక్ 6 months టైం విచ్ ఇస్ గుడ్ ఎనఫ్ టు అట్లీస్ట్ పికప్ టు సమ్ లెవెల్. సో ఇక్కడ ఎక్కడ కూడా చదువుకోవడానికి కానీ వీసాకి కానీ ఎక్కడ కూడా జర్మన్ లాంగ్వేజ్ కావాలని ఎక్కడ లేదు. కేవలం IELTS అనే పరీక్ష ఉంటుంది, అదేంటంటే మన ఇంగ్లీష్ స్కిల్స్ని చెక్ చేస్తుంది. దాంట్లో 6.0 కావాలి, అంటే IELTS 6.0 అంటే మనకి 9 మార్కులకి ఎగ్జామ్ పెడితే 6 మార్కులు రావాలి. ఇంకా అది కూడా రాకపోతే ఇంగ్లీష్ రానట్టే కొంతవరకు. సో దట్ ఈస్ ద ఓన్లీ బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్. అదర్ దెన్ దట్ బేసిక్ కట్ ఆఫ్స్ అంటూ ఏం పెద్దగా ఏం లేదు, అంటే పబ్లిక్ ప్రైవేట్ రెండు ఉన్నాయి కాబట్టి వాట్ ఎవర్ ద ప్రొఫైల్ ఈస్ ఒకసారి మాకు కాంటాక్ట్ చేస్తే వీల్ ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్ అండ్ వీల్ గివ్ ద రైట్ చాయిసెస్ ఫర్ దెమ్ ఫర్ ద బెటర్ సెటిల్మెంట్. ఓకే, జర్మన్ వీసా పరిస్థితి ఏంటి? జర్మనీ టఫెస్ట్? నో, ఈజియెస్ట్. ఈజియెస్ట్ అంటే ఇట్ ఈస్ వెరీ సిస్టమేటిక్ అప్రోచ్ అండి. బేసిక్గా ఏంటంటే ఏ దేశమైనా కూడా మన డాక్యుమెంట్స్ వీసా రిజెక్ట్ అవుతాయంటే బేసిక్ కారణాలు ఏంటి? ఒకటి మన డాక్యుమెంట్స్ ఫేకా ఒరిజినల్ అని డౌట్. 2 మనం చూపించే బ్యాంక్ బ్యాలెన్స్ వీళ్ళదేనా లేకపోతే ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకొని మళ్ళీ వీసా అయిపోయి తీసేస్తారా అని డౌట్. లేదంటే కనుక వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చా లేదా, అండ్ అక్కడ యూనివర్సిటీ ఎటువంటివి, ఇవి బేసిక్గా ఉంటాయి. సో అక్కడ యూనివర్సిటీ ఎటువంటివి అనేది స్టూడెంట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విదేశ్ కన్సల్స్లో మా రెస్పాన్సిబిలిటీ వి గివ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి యూనివర్సిటీ గురించి వదిలేసేయండి. రెండో థింగ్ వచ్చేటప్పటికి మీరు యొక్క ఫండింగ్ ఏదైతే ఉందో ఈ ఫండింగ్ మనకి ఇండియన్ అకౌంట్లో చూపించకుండా జర్మనీ కోసం ఏంటంటే ఒక 12 లక్షల రూపాయలు అంటే 12,000 euros మనము స్టూడెంట్ పేరు మీద జర్మనీ బ్లాక్డ్ అకౌంట్ అని ఉంటుంది, దాంట్లో ముందే ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే మన డబ్బులు 1 సంవత్సరం పాటు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ జర్మనీలో ఉన్నాయి, విచ్ ఈస్ యాక్చువల్లీ ఆ కమిట్మెంట్ ఏంటంటే బ్యాంక్ నుంచి ఎవ్రీ మంత్ 1,000 euros మీ సేవింగ్స్ అకౌంట్లోకి వస్తాయి. అంటే మీకు సంవత్సరం సరిపడా లివింగ్ ఎక్స్పెన్సెస్ మనం ముందుగానే అక్కడ ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి ఫండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏ గొడవ లేదు. కేవలం బ్లాక్డ్ అకౌంట్లో అమౌంట్ ఉందా, ఐఎమ్ ఓకే విత్ దట్. తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పినట్లు లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ దగ్గర IELTS 6.0 అనుకున్నాము, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్, వేర్ కాన్సెప్ట్ డోంట్ ఈవెన్ బాదర్స్. తర్వాత ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అదేంటంటే జర్మన్ ఎంబసీ వాళ్ళు APS సర్టిఫికేషన్ ఇస్తారు. దాంట్లో ఏంటంటే మన 10th ఇంటర్ ఒకవేళ బ్యాచిలర్స్కి వెళ్ళినట్లయితే ఆర్ మాస్టర్స్కి అయితే 10th ఇంటర్ అండ్ డిగ్రీ ఈ కాగితాలని మనమే ఆన్లైన్లో జర్మన్ ఎంబసీకి అప్లోడ్ చేసి ఒక 18,000 రూపాయలు కడతాం. కడితే వాళ్ళు ఒక 1 month టైం తీసుకుని వాళ్ళు మన 10th బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు, తర్వాత బీటెక్ కాలేజ్కి ఆర్ యూనివర్సిటీకి వాళ్ళే చెక్ చేసి వాళ్ళు మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, మేము అన్నీ చూసాము, ఈ అబ్బాయి అన్ని జెన్యూన్ అనేసి. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఇంకా వీసా రిజెక్ట్ చేయడానికి ఇంక వేరే అవకాశం లేదు. రెండో థింగ్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ మనుషులు అవసరం కాబట్టి వీసా అనేది 100% ఇచ్చేస్తారు. మరి పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ డెఫినెట్గా అండి. ఇప్పుడు 24 hours per week పార్ట్ టైం జాబ్ అని చెప్పాను కదా, దాంతో చక్కగా వీళ్ళకి వెళ్ళిన వెంటనే ఒక యూజువల్గా ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఒక 2-3 months అనేది టైం పడుతుంది. అంటే ఫస్ట్ వెళ్ళాక 1 monthలో అక్కడ లోకల్ రెసిడెన్స్ పర్మిట్ అప్లై చేయడము ఇవన్నీ ప్రొసీజర్ ఉంటుంది. ఆ తర్వాత ఒక 1 month ట్రావెల్ లైక్ వాళ్ళు నెట్వర్కింగ్ అండి, సింపుల్. మనం ఎంతమంది నెట్వర్కింగ్ చేసుకుంటే అంత ఫాస్ట్గా ఉద్యోగాలు వస్తాయి. బట్ మ్యాక్సిమం ఇప్పటివరకు నాకు చెప్పిన దాంట్లో 3 months ఈజ్ ద మ్యాక్సిమం టైం వాట్ అన్ ఇండియన్ స్టూడెంట్ టుక్ టు డూ ఎ బేసిక్ పార్ట్ టైం జాబ్. ఓకే, పార్ట్ టైం జాబ్కి 3 months ఈజ్ ఓకే. ఎవరైనా అక్కడే వెళ్ళి సెటిల్ అవ్వాలి అని ఆలోచనతో ఉంటే సో ఖచ్చితంగా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళ కనుక జర్మనీ ఈజ్ యాక్చువల్లీ బెస్ట్ ఆప్షన్ చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్లండి 18 months పోస్ట్ స్టడీ వర్క్, ఆ తర్వాత ఫాలోడ్ బై దట్ 1 year ఇంకొక ఆపర్చునిటీ కార్డు కూడా ఉంది, అంటే 2.5 years టైం ఉంది ఉద్యోగం ఎత్తుకోవడానికి. దే ఆర్ నాట్ ఇన్ హరీ. రెండో థింగ్ ఏంటంటే ఏదో ఒక జాబ్ అయితే చేస్తూ ఉంటారు వేర్ దే ఎర్న్ ద బేసిక్ యావరేజ్ వేజ్. అంటే మీరు ఇప్పుడు ఈరోజు గూగుల్లో కూడా యావరేజ్ శాలరీ ఇన్ జర్మనీ అని కొట్టండి, 4.5 నుంచి 5 లక్షల రూపాయలు మినిమం వస్తుంది. అండ్ ఖర్చులు వచ్చేసి ఒక డబ్బులు సంపాదించినప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం కూడా పెంచుకుంటాం కదా, అప్పుడు ఎక్కువ మంది షేరింగ్ కాకుండా తక్కువ మంది షేరింగ్లో ఉంటాం. అప్పుడు ఆటోమేటిక్గా ఇంతకుముందు నేను చెప్పిన 60-70 వేల రూపాయలు ఖర్చు కాస్త 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇన్కమ్ మాత్రం 4 లక్షల దాకా వస్తుంది. సో ఇన్కమ్ వైజ్గా బాగుంది. తర్వాత ఏ జాబ్ చేసినా కూడా వర్క్ వీసా ఎక్స్టెండ్ అవుతుంది, అది మెయిన్ ప్లస్ పాయింట్. అండ్ ముఖ్యంగా ఏంటంటే జర్మనీలో మీరు ఒక 3 ఏళ్ళు ఏ జాబ్ చేసినా కూడా 4వ సంవత్సరం మీరు ఏదైతే జాబ్ ఎక్స్టెన్షన్ అప్లై చేస్తారో వీసా కోసము దట్ యూ ఆటోమేటికలీ గెట్ ఏ PR. సో 4 సంవత్సరాల లోపల మీకు వర్క్ పర్మిట్ లోపు మీకు PR వచ్చేస్తుంది. అదే మనం EU బ్లూ కార్డ్ అని ఉంటుంది, దాంట్లో ఏంటంటే ఒక 40,000 euros కంటే సంవత్సరానికి ఎక్కువ సంపాదిస్తే 21 months వర్క్ చేశాక 22nd month యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ PR. అంటే 2 years లోపు PR వచ్చేస్తుంది వర్క్ చేయడంలో. అంటే ఒక IT ఎంప్లాయీ కానివ్వండి, ఒక బెటర్ జాబ్ అంటే 42,000 euros సంపాదించాలి సంవత్సరానికి, దెన్ యూ ఆటోమేటికలీ క్వాలిఫై ఫర్ EU బ్లూ కార్డ్. అండ్ EU బ్లూ కార్డ్ మీద ఇంకా ఫాస్ట్గా PR వచ్చేస్తుంది. ఈ PR వచ్చాక ఈ దేశం నీది నాది అని ఇంకేముండదు, జీవితాంతం ఎప్పుడు కంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కంటే వర్క్ చేసుకోవచ్చు. యూ విల్ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆఫ్ ద వరల్డ్. సో జర్మన్కి వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్కి ముఖ్యంగా మీరు ఇచ్చే సలహా ఏంటి?
జర్మనీ అనగానే బేసిక్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు. అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఒక 3 years బ్యాక్ 25,000 స్టూడెంట్స్ వెళ్ళారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి 50,000 స్టూడెంట్స్ వెళ్ళారు. అండ్ ఇయర్ వీ ఆల్రెడీ క్రాసింగ్ 75,000 స్టూడెంట్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరగడం వల్ల ఇక్కడ వీసా అపాయింట్మెంట్స్ కానివ్వండి ఆర్ కాన్సులేట్ అపాయింట్మెంట్స్ అవి కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన వెరిఫికేషన్ కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇఫ్ యూ ప్లానింగ్ ఫర్ జర్మనీ ఆర్ ఎనీ యూరోపియన్ కంట్రీ ఇన్ సచ్, స్టార్ట్ ఎర్లీ. అంటే కొంతమంది నాకు ఏం చేస్తారంటే ఫోన్ చేసి అడిగినప్పుడు వాట్ ఈస్ ద డెడ్ లైన్ టు అప్లై అంటారు. ఏ డెడ్ లైన్ దాకా ఆగడం ఎందుకు, ఎలాగో వెళ్దాం అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ ఇమీడియట్లీ. సో మనం ఎర్లీ వి స్టార్ట్, వీ హ్యావ్ ద మోర్ ఆపర్చునిటీస్ అండ్ విత్ ఇన్ టైం అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ బ్లాక్డ్ అకౌంట్ అండ్ ఈ ఫీజులు ఇవన్నీ అనేటప్పటికీ 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో నాట్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ టు డూ ఇట్. సో ఇక్కడ ఏంటంటే విదేశ్ కన్సల్ట్స్లో మేము ఒక 14 different బ్యాంక్స్ తోటి ఆల్రెడీ టైప్ అయి ఉన్నాం. సో బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫైల్ కొంతవరకు వాళ్ళకి హెల్ప్ కూడా చేయొచ్చు, వేర్ యాక్చువల్లీ వీ కెన్ హెల్ప్ ద స్టూడెంట్ ఆల్సో టు గెట్ ద ఎడ్యుకేషన్ లోన్. సో చక్కగా విదేశ్ కన్సల్ట్స్ వాళ్ళు మొత్తం వాళ్ళకి హెల్ప్ చేసి మేము వాళ్ళకి బ్యాంక్ లోన్ ద్వారా కూడా సపోర్ట్ చేసి దాని ద్వారానే బ్లాక్డ్ అకౌంట్ చేయడం ఇవన్నీ కూడా చేసి పెడతాం. సో దాంతో ఏంటంటే లైక్ ఫైనాన్షియల్గా అసలు ఏ బర్డెన్ లేకుండా చక్కగా ఇండియన్ స్టూడెంట్కి వీ కెన్ హెల్ప్ దెమ్ రైట్ ఫ్రమ్ అప్లయింకేషన్ టు ద వీసా ప్రాసెస్. డన్. సో విన్నారు కదా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే జర్మనీకి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలన్న ఆలోచన ఉన్నా, లేదంటే స్టడీ పర్పస్ వెళ్ళాలనుకున్నా, ఇంకా మీకు ఈ విషయాల్లో ఏ డౌట్స్ ఉన్నా వెంటనే విదేశ్ కన్సల్టెంట్కి కన్సల్ట్ అవ్వండి.